హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ కిచెన్ టిప్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, టిప్స్ అన్ని మంచిగా యూజ్ అవుతాయి. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో ఇక అసలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లేట్గా ఉండే కొబ్బరిని అయితే కొబ్బరి చిప్పు నుంచి ఈజీగా తీసేయచ్చు. కొంచెం హార్డ్గా ఉండే కొబ్బరిని అయితే కొబ్బరి చిప్పు నుంచి తీయాలంటే చాలా కష్టం కదా. సో అలా కాకుండా కొబ్బరిని అయితే ఇలా ఈజీగా తీసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే కొబ్బరి చిప్పును కొంచెం సేపు హీట్ చేసుకోవాలి. తర్వాత జస్ట్ ఒక 5 to 10 సెకండ్స్ పాటు ఇలాగ వాటర్లో ఉంచేసేయాలి. సో ఇలాగ మనం కొబ్బరిని అయితే ఈజీగా తీసేసుకోవచ్చు. సో చూసారా, అస్సలు కష్టపడకుండానే కొబ్బరి చిప్పు నుంచి కొబ్బరి ఎంత ఈజీగా వచ్చేసిందో. సో ఇలాగ కొబ్బరిని అయితే 1 మినిట్లోనే ఈజీగా తీసేసుకోవచ్చు. మీలో ఈ టిప్ ఎవరికైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఇలాంటి ఫ్లోర్స్ ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు పాడైపోయి ఎక్కువగా పురుగు పడుతూ ఉంటాయి కదా. సో అలా కాకుండా ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే పిండిని తెచ్చుకున్న వెంటనే ఏదైనా కంటైనర్లో వేసుకోవాలి. తర్వాత అందులో 2 బిర్యానీ ఆకులను వేసుకొని స్టోర్ చేసుకున్నట్లయితే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది. ఎవరికైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. టమాటోస్ని ఫ్రిడ్జ్లో అయితే ఎక్కువ రోజులు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. బట్ బయట స్టోర్ చేసుకున్న ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఫస్ట్ అయితే టమాటోస్కి పైన కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, సో దాన్ని అప్లై చేయాలి. సో ఇలాగ టమాటోస్ అన్నిటికీ కుకింగ్ ఆయిల్ని అప్లై చేసుకోవాలి. సో ఇలాగ టమాటోస్కి ఆయిల్ని అప్లై చేయడం వల్ల తొందరగా మాగిపోకుండా కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. సో మీలో ఎవరికైనా ఈ టిప్ యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. కొత్తవి స్టీల్ ప్లేట్స్ కొన్నప్పుడు కానీ లేకపోతే కొత్తవి స్టీల్వి ఏవి కొన్నా కూడా ఇలాంటి స్టిక్కర్స్ వస్తూ ఉంటాయి కదా. సో వాటిని తీసేయడానికి ఎంత కష్టపడి ట్రై చేసినా కూడా అస్సలు పోవు కదా. సో అలాంటి స్టిక్కర్స్ని అయితే ఇలాగ ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. వాటిని ఒక 5 to 10 సెకండ్స్ పాటు హీట్ చేసుకోవాలి. తర్వాత ఏదైనా స్పూన్తో కానీ నైఫ్తో కానీ తీసేస్తే ఈజీగా వచ్చేస్తాయి. సో ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ఇలా ఒకసారి ట్రై చేయండి. హాట్ బాక్స్లో ఫుడ్ని పెడితే హాట్గా ఉండగా కూల్గా ఉంటుందమ్మా అంటారేమో. మనము పాత హాట్ బాక్సెస్ని యూజ్ చేస్తున్నట్లయితే అందులో పెట్టినా కూడా అంత వేడిగా ఉండవు. సో అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. మనం హాట్ బాక్సెస్లో ఫుడ్ని పెట్టేదానికన్నా ముందు 5 to 10 మినిట్స్ పాటు అందులో హాట్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ తర్వాత అవి పారబోసి మనం ఫుడ్ని అయితే పెట్టేసుకోవచ్చు. హాట్ బాక్సెస్లో ఇలా ఫుడ్ని పెట్టామనుకోండి చాలా సేపటి వరకు వేడిగా ఉంటుంది. ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. అయిపోయిన పెన్ క్యాప్ని పడేయకుండా ఇలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక డబుల్ టేప్ని తీసుకొని పెన్ క్యాప్కి ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అగరబత్తి స్టాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ రూమ్స్లో కానీ లేకపోతే దేవుడి ఫొటోస్ పైన ఉండి అక్కడ మేకులు కొట్టలేకపోతే ఇలా పెన్ క్యాప్తో అగరబత్తి స్టాండ్ని పెట్టేసుకోవచ్చు. యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. సిజర్స్ షార్ప్నెస్ పోయి సరిగా కట్ అవ్వకుండా ఉన్నట్లయితే ఇలా ఒకసారి ట్రై చేయండి. కల్లుప్పు ఉంటుంది కదా, సో దాంట్లో సిజర్తో ఇలా కొంచెం సేపు అన్నారనుకోండి షార్ప్నెస్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో ఇలాగ సిజర్స్ని అయితే ఈజీగా షార్ప్ చేసుకోవచ్చు. ఎవరికన్నా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. మిక్సీని ఇలా క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. కొంచెం కాటన్ని తీసుకొని ఫోర్క్కి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా గుచ్చుకొని క్లీన్ చేసుకోవాలి. సో మిక్సీకి పైన క్లీన్ చేసుకోవాలనుకుంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా, ఎంత క్లీన్ చేసినా కూడా అది సరిగా పోదు. సో ఇలాగ ఫోర్క్ తోటి మనము క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. సో ఇలాగ క్లీన్ చేసుకున్నాం అనుకోండి మిక్సీ అనేది నీట్గా క్లీన్ అయిపోతుంది. యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. మనం దేవుడికి పూజ చేసుకున్నప్పుడు కొబ్బరికాయ కొడుతూ ఉంటాం కదా, అయితే మనం దాన్ని అలాగే వదిలేసామనుకోండి 1 లేదా 2 రోజులకి అది బంక అయ్యి పాడైపోతూ ఉంటుంది కదా. సో అలా కాకుండా ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉండాలంటే మనం దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి ఎన్ని రోజులైనా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఇన్ కేస్ మీరు బయట స్టోర్ చేసుకోవాలి అండ్ అలాగే ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే సాల్ట్ ఉంటుంది కదా, సో సాల్ట్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కొబ్బరి చిప్పు మొత్తానికి అప్లై చేయాలి. ఇప్పుడు ఇలాగ మనం దీన్ని బయట స్టోర్ చేసుకున్నా కూడా ఒక 2-3 రోజుల వరకైనా ఫ్రెష్గా ఉంటుంది. మీరు ఇలా కాకుండా డైరెక్ట్గా కొబ్బరి చిప్పును డీప్ ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి ఎన్ని మంత్స్ వరకైనా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. మీకు ఏదైతే కన్వీనియంట్గా ఉంటుందో సో దాన్ని ట్రై చేసి చూడండి. మనము స్వీట్స్ అలాంటివి కొన్నప్పుడు ఇలాంటి బాక్సెస్ వస్తూ ఉంటాయి కదా, సో వాటిని కూడా వేస్ట్గా పడేయకుండా ఇలాగైతే రీయూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ డిస్పెన్సెస్ కానీ నెయ్యి బాటిల్స్ కానీ ఇలా దీంట్లో పెట్టేసామనుకోండి కౌంటర్ టాప్ అనేది జిడ్డు లేకుండా ఉంటుంది, చూడటానికి నీట్గా ఉంటుంది. సో మనం ఇలా చేసామనుకోండి కౌంటర్ టాప్ అనేది జిడ్డు లేకుండా ఉంటుంది. సో ఎక్కువ క్లీన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ టిప్ అయితే మన లేడీస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనం ఏవో ఒకటి కొన్నప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ వస్తూ ఉంటాయి కదా, సో వాటిని ఊరికే వేస్ట్గా పడేయకుండా ఇలాగైతే రీయూజ్ చేసుకోవచ్చు. సో మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు జర్నీస్లో బ్యాంగిల్స్ క్యారీ చేయాల్సి వచ్చినప్పుడు బ్యాంగిల్స్ అనేవి పగిలిపోతాయని చెప్పేసి మనము టెన్షన్ పడుతూ ఉంటాం కదా, సో అలా కాకుండా ఇలా ట్రై చేయొచ్చు. ఒక్క బ్యాంగిల్ అంటే ఒక్క బ్యాంగిల్ కూడా పగలకుండా చాలా నీట్గా ఉంటాయి. సో మనం బ్యాంగిల్స్ అన్నిటిని నీట్గా సెట్ చేసేసుకున్న తర్వాత ఇలాగా బాక్స్లో పెట్టేసుకోవడమే. సో మనం ఎన్ని పేర్స్ కావాలనుకుంటే అన్ని పేర్స్ని ఇలాంటి బాక్సెస్లో పెట్టేసుకోవచ్చు. సో జర్నీస్లో బ్యాంగిల్స్ అనేవి క్యారీ చేయాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయొచ్చు. సో జర్నీస్లో మనం ఇలాగ బ్యాంగిల్స్ని క్యారీ చేసామనుకోండి చూడడానికి నీట్గా ఉంటుంది అండ్ అలాగే బ్యాంగిల్స్ అనేవి పగలకుండా ఉంటాయి అండ్ అలాగే మనకు ఏ పేర్ ఆఫ్ బ్యాంగిల్స్ కావాలి అనుకుంటే ఆ పేరు బ్యాంగిల్స్ని ఈజీగా తీసుకొని వేసుకోవచ్చు. మీకు కూడా ఈ టిప్ ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి.
నెయ్యిని ఇలాగ ఎక్కువ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, సమ్మర్లో కానీ వింటర్లో కానీ నెయ్యి అనేది ఇలాగ గడ్డ కట్టిపోతూ ఉంటుంది కదా. సో ఇక మనం ఈ నెయ్యిని ఇలాగ కర్రీస్లో కానీ లేకపోతే ఏదైనా చట్నీస్లో కానీ వేసుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం నెయ్యిని కాగబెట్టుకుంటుంటాం కదా. సో అప్పుడు మనం ఆ నెయ్యిని అలా వేసుకోకుండా ఏదైనా గిన్నెలో వేసుకొని కాగబెట్టుకొని వేసుకుంటూ ఉంటాం కదా. అప్పుడు గిన్నె అనేది ఇలాగా మాడిపోతూ ఉంటుంది అండ్ అలాగే ఎంతో కొంత నెయ్యి కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా ఏదైనా స్పూన్ని కొంచెం సేపు వేడి చేసి ఆ నెయ్యిలో పెట్టామనుకోండి, ఆ స్పూన్ వేడికి నెయ్యి అనేది చాలా ఫాస్ట్గా కరిగిపోతుంది. సో ఇలా చేశారనుకోండి, నెయ్యి అనేది వేస్ట్ అవ్వదు అండ్ అలాగే గిన్నెలు కూడా మాడిపోకుండా ఉంటాయి. అండ్ అలాగే నెయ్యి ఎక్కువ సార్లు వేడి చేసినా కూడా దాని టేస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది కదా. సో ఇక్కడ చూసారా, స్పూన్ని కొంచెం సేపు వేడి చేస్తేనే నెయ్యి అనేది ఎంత మంచిగా కరిగిపోయిందో. ఇంట్లోకి మనం ఏమైనా తెచ్చుకున్నప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ బాక్సెస్ వస్తూనే ఉంటాయి కదా. సో వాటిని వేస్ట్గా పడేయకుండా ఇలా ఆర్గనైజర్ లాగా మంచిగా యూస్ చేసుకోవచ్చు. మనం బాత్రూంలో యూస్ చేసే వస్తువులు లైక్ షాంపూ బాటిల్స్ కానివ్వండి, ఫేస్ వాషెస్ కానివ్వండి, అన్నీ ఇందులో మంచిగా ఇలా పెట్టేసుకోవచ్చు. సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే ప్లేస్ అనేది ఎక్కువగా పట్టదు అండ్ అలాగే బాత్రూంలో ఎక్కువ మెస్సీగా అవ్వకుండా చాలా నీట్గా ఉంటుంది. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూడా ఏవైనా క్రీమ్స్ కానీ సో అలాంటివి కూడా మంచిగా పెట్టేసుకోవచ్చు. అందరి ఇళ్లలో మిక్సీని యూజ్ చేస్తూ ఉంటాము. అయితే కొన్ని మిక్సీలకి మౌల్స్ వస్తాయి అండ్ అలాగే కొన్ని మిక్సీలకి మౌల్స్ అనేవి రావు కదా. అయితే వేస్ట్గా పడేసే వాటర్ బాటిల్ క్యాప్స్ తోటి మిక్సీకి మౌల్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మిక్సీకి 4 సైడ్స్ ఇలా డబుల్ టేప్ తోటి స్టిక్ చేసుకోవాలి. తర్వాత ఈ డబుల్ టేప్ మీద ఈ వాటర్ బాటిల్ క్యాప్స్ని స్టిక్ చేసుకోవాలి. సో ఇవైతే మిక్సీకి మౌల్స్ లాగా మంచిగా వర్క్ అవుతాయి. సో ఇలా మిక్సీకి మౌల్స్ ఉన్నాయనుకోండి, త్వరగా పాడవదు అండ్ అలాగే అటు ఇటు జరుపుకోవడానికి మిక్సీ కింద క్లీన్ చేసుకునే దానికి కూడా మంచిగా ఉంటుంది. సో ఈ టిప్ కనుక మీకు యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. అయిపోయిన పెన్ క్యాప్స్ని వేస్ట్గా పడేయకుండా ఇలా వీటితో కూడా మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి బట్టలు ఎక్కువగా వాష్ చేసినప్పుడు బట్టల క్లిప్స్ అనేది తక్కువైపోతూ ఉంటాయి కదా. సో అలాంటప్పుడు ఈ పెన్ క్యాప్స్ని బట్టలకు పెట్టుకునే క్లిప్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎంత గాలి వచ్చినా సరే ఇవైతే అస్సలు ఊడిపోవు అనమాట, చాలా స్టిఫ్గా ఉంటాయి. ఎప్పుడైనా మీకు కూడా ఇది యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. బనానాస్ని ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు అవి చాలా ఫాస్ట్గా పాడైపోతూ ఉంటాయి అండ్ అలాగే అవి కొంచెం బ్లాక్గా అయిపోయి వాటి మీద ఫ్లైస్ కూడా వాళ్తూ ఉంటాయి. సో అవి తినడం వల్ల మన హెల్త్కి కూడా అంత మంచిది కాదు. సో అలా కాకుండా బనానాస్ ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. అల్యూమినియం ఫాయిల్తో బనానా మీద ఇలాగ వ్రాప్ చేసుకోవాలి. మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ లేకపోతే ప్లాస్టిక్ కవర్నైనా ఇలా వ్రాప్ చేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలి. ఇలా చేసుకున్నారనుకోండి, బనానాస్ ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. యూజ్ అనిపిస్తే మీరు కూడా ఇలా ట్రై చేయండి. పిల్లల బుక్స్ మీద పెన్సిల్తో ఏదైనా మిస్టేక్ రాసినప్పుడు దాన్ని ఎరేజర్తో చెరిపేస్తూ ఉంటారు. బై మిస్టేక్ ఎరేజర్ ఎక్కడైనా పెట్టేసో లేకపోతే ఎరేజర్ అనేది కనిపించకుండా ఉన్నట్లయితే ఇలా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు యూజ్ చేసే పెన్సిల్కి ఇలా రబ్బర్ బ్యాండ్ని చుట్టేసామనుకోండి, రబ్బర్ బ్యాండ్ని ఎరేజర్గా యూజ్ చేసుకోవచ్చు. స్కూల్కి వెళ్ళే పిల్లల బ్యాగ్లోనే ఇలా పెన్సిల్కి రబ్బర్ బ్యాండ్ పెట్టేసామనుకోండి, వాళ్ళకి ఎరేజర్ కనిపించకపోయినా ఈజీగా దీంతో అయితే ఎరేజ్ చేసుకుంటారు. ఇలా పడే నిమ్మకాయని కానీ కొంచెం జ్యూస్ ఉన్న నిమ్మకాయని కానీ ఊరికే వేస్ట్గా పడేయకుండా ఇప్పుడు వీటితో మనము కిచెన్ లిక్విడ్ క్లీనర్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ని యాడ్ చేసుకొని ఈ నిమ్మకాయలను యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం విమ్ లిక్విడ్ జెల్ అండ్ అలాగే వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు అండ్ అలాగే వెనిగర్ని యాడ్ చేసుకోవడం వల్ల అది యాంటీ బ్యాక్టీరియల్ కింద పనిచేస్తుంది. ఇలా వాటర్ మొత్తం రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నింటిని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్నటువంటి ఈ వాటర్ని ఏదైనా స్ప్రే బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం కౌంటర్ టాప్ మీద కానీ గ్యాస్ మీద కానీ అండ్ అలాగే ఎక్కడైతే జిడ్డుగా ఉంటుందో సో ఆ ప్లేస్లో మనము దీన్ని కొంచెం స్ప్రే చేసి క్లీన్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా అనేది జిడ్డు అనేది పోతుంది. గ్యాస్ మీద ఈ లిక్విడ్ని కొంచెం స్ప్రే చేసి స్క్రబ్ తోటి క్లీన్ చేసుకున్న తర్వాత తడుగుడుతో తుడుచుకొని తర్వాత పొడిగుడుతో తుడుచుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటుంది. చూసారా కౌంటర్ టాప్ అనేది ఎంత నీట్గా ఉందో. అందరి ఇళ్లలో మిక్సర్ గ్రైండర్స్ని కిచెన్లోనే పెట్టుకుంటూ ఉంటాం అండ్ మోస్ట్లీ స్టవ్ పక్కన పెట్టుకుంటూ ఉంటాం కదా. అప్పుడు ఇంకా మనం వంట చేసేటప్పుడు ఆయిల్ అంతా ఆ మిక్సీ మీద పడి జిడ్డుగా అయిపోతూ ఉంటుంది. ఇక మాటికి మిక్సీని క్లీన్ చేసుకుంటూనే ఉండాలి. సో అలా కాకుండా మిక్సీ ఎప్పుడు నీట్గా క్లీన్గా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. మనం ఎప్పుడు మిక్సీని యూజ్ చేయం కదా, యూజ్ చేసిన తర్వాత ఇలా పాత టీషర్ట్స్ కానీ లేకపోతే పాత క్లాత్స్ ఏవో ఒకటి ఉంటాయి కదా, సో వాటికి ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసి తర్వాత టీషర్ట్ని రివర్స్ చేసేసి దాన్ని మిక్సీ పైన ఇలా వేసామనుకోండి, మిక్సీ అంతా మంచిగా కవర్ అయిపోతుంది. ఇక మనం ఏదైనా వంట చేసుకునేటప్పుడు ఆయిల్ మరగలు ఏవైనా పడినా కూడా ఆ క్లాత్ మీద పడుతుంది కాబట్టి దాన్ని ఈజీగా క్లీన్ చేసేసి ఎప్పుడైతే మనము మిక్సీని యూజ్ చేసుకుంటామో సో అప్పుడు దాన్ని తీసేసి మళ్ళీ కవర్ చేసేసుకోవచ్చు. ఇలా మిక్సీని కవర్ చేసేసుకున్నారనుకోండి, మిక్సీని ఎక్కువ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు అండ్ అలాగే నీట్గా కూడా ఉంటుంది. వాడి పడేసే కంఫర్ట్ బాటిల్ క్యాప్తో కూడా చాలా మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు. తెలుసా ఏంటంటే మనం స్టీల్ స్క్రబ్బర్ని యూజ్ చేసేటప్పుడు అది గీసుకుపోవడం అలా జరుగుతూ ఉంటుంది కదా. ఫస్ట్ అయితే క్యాప్కి మధ్యలో హోల్ పెట్టేసి స్క్రబ్బర్ని క్యాప్ తోటి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా తాడు తోటి కట్టేసేయాలి. ఇప్పుడు మనం దీంతో వాష్ బేసిన్స్ కానీ సింక్ని కానీ ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్యాప్కి పైన ముడి వేసుకొని సింక్ దగ్గర ఉండే ట్యాప్కి పెట్టేసుకోవచ్చు. సో ఫైనల్లీ దిస్ ఇస్ ద వీడియో. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి కంపల్సరీగా షేర్ చేయండి. సో ఫైనల్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ అలాగే వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.